సన్నిధానికి రావాలని నా ప్రాణము ఆశతో తృష్ణగొలుస్తున్నది, ఆశపడుతూ ఉన్నది. అంటే ఇప్పుడు మనము దేవుని ప్రేమించే వారిగా ఉన్నాము అంటే ఆయన సన్నిధిలో కనబడాలి. నిన్ను ప్రేమించు సోవర్ధిల్లేదం, నీ క్షేమము కొరకై ప్రార్థించెదరు. నిన్ను ప్రేమించు సోవర్ధిల్లేదను, నీ క్షేమము కొరకై ప్రార్థించెదరు. యెరూషలేమా యెరూషలేమా, వాసుగా కట్టబడిన పట్టణమా. యెరూషలేమా యెరూషలేమా, వాసుగా కట్టబడిన పట్టణమా. నిన్ను ప్రేమించు సోవర్ధిల్లేదను, నీ క్షేమము కొరకు ప్రార్థించెదరు. హల్లెలూయా. దేవుని మందిరం అంట యెరూషలేములో ఉన్నది. ఆయన మందిరము అక్కడ కట్టబడి ఉన్నది. ఆ మందిరములోకి వెళ్ళాలని, ఆయన ఆరాధించాలని తన ప్రాణమంతా కూడా తృష్ణగొలుస్తున్నది. నాడు ప్రియ దేవుని సంగమా, దేవుడు మేలు చేస్తాడని, అద్భుతాలు చేస్తాడని కాదు, కానీ నువ్వు ఆయన సన్నిధిలో కనపడితే నీకో నీ ఇంటి వారికి క్షేమము, నీ కుటుంబము దీవించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నువ్వు దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుని సన్నిధిలో కనబడిన ప్రతి కుటుంబము దీవించబడింది. దేవుని సన్నిధిలో కనబడిన ప్రతి కుటుంబము ఆశీర్వదించబడింది, ఆశీర్వాదాలతో నింపబడింది. శ్రమైననో, బాధైననో, కష్టమైననో, ఇరుకులు, ఇబ్బందులు ఏమి కలిగిననో ఆయన సన్నిధిని మరవకుండా, ఆయన సన్నిధిలో కనబడిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఏం చేశాడంట? అద్భుతాలు చేశాడు. అలాంటి అద్భుతాలు దేవుడు మన జీవితాల్లో కూడా జరిగించాలంటే మనం ఎక్కడ కనబడాలి? ఆయన సన్నిధిలో కనపడాలి. ఆయన సన్నిధిలో మనము ఆరాధించేవారు. ఆయన సన్నిధిలో ఏముందంట? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సన్నిధిలో ఏముందంట? సన్నిధిలో ఏముందంట? సంపూర్ణమైన సంతోషం ఉందంట. ఇంటిలో ఉన్నంత సేపు ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక కలవరము. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన ఆరాధిస్తుంటే, ఆయన వాక్యం వింటుంటే, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తుంటే మనసంతా దెబ్బరిల్లిపోయే ఏదో తెలియని గొప్ప అనుభూతి పొందుకొని గొప్ప సంతోషము హృదయములో పొందుతా ఉంటది. అందుకనే దావీదు అంటాడు, దేవా నా ప్రతి దినములన్నీ కూడా నీ మందిరములో నేను గడపాలని నాకు ఆశగా ఉన్నదయ్యా. మనం ఎక్కడ గడిపే వారిగా ఉండాలంటే లోకములో కాదు, లోకాచారాల్లో కాదు, లోకములో ఉన్న పాపములో కాదు, కానీ దేవుడు నీ కొరకు నా కొరకు నిర్మించిన ఈ పరిశుద్ధ మందిరములో గడిపితే
ఇప్పుడు చెప్పంటారా, ఎన్ని కోల్పోయాడో అన్నిటికీ రెట్టింపులు ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఒకప్పుడు అందరిలో ఎలా చూపించబడిన వాడు ఒకప్పుడు ఎలా కనపడుతున్నాడంటే, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను కోటి స్తోత్రాలయ్యా, యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ చూసినా ఏం కనపడుతుంది చెప్పండి, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు. ఒకప్పుడు నువ్వెవరో నేనెవరో. అయితే ఇక్కడ ఒక రహస్యం ఉంది, ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఆ మొదటి వచనంలోనే ఉన్నది ఆ రహస్యం. చదవండి ఒకసారి ఆ మాట. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నా చెవియొగ్గి నా మొర ఆలకించెను. అక్కడ సహనముతో ఉన్నది ఎవరు చెప్పండి? యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను. ఎవరు ఆ సహనముతో కనిపెట్టుకుంది? ఎవరు అంటే ఆయన చేత భాగస్వామి. ఈ గ్రంథం ఇక్కడ రావడానికి ఎవరండి కారణం? ఎవరు కారణం? సమస్తమును విడిచిపెట్టి నీవేళ సర్వసములు వచ్చిన తన భార్య, ఆ భార్య కాచిన కన్నీరు అది అర్థమవలా. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, సంవత్సరాలు గడుస్తూనే ఉన్నవి. కన్నీరు ఆగలేదు, సహనము ఆగలేదు. ఎదురు చూసి ప్రార్థన చేస్తుంటే ఆయన తీసుకొచ్చి ఏం చేశాడంటే, అమ్మా ఇది ఎంత కాదు కానీ నేనేం చేయాలో నాకు తెలుసు, కానీ నేను చేసే పని చూడు, నువ్వు ఆశ్చర్యపోతావు. ఏంటి ప్రభు ఆశ్చర్యపోయేది? చూడు ఏమిస్తున్నాను, నా కొరకు లేపుతాను, నా కొరకు వాడుకుంటాను, ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే యేసయ్యా యేసయ్యా నీకే నీకే చోటే జనపరసువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలసి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. ఎవరికి సాధ్యం? ఎవరికి సాక్ష్యం ఇది? ఆయన ఏం చేయగలడు? ఏదైనా ఏదైనా
అవసరమైతే చెక్కుతాడో. ఏం చేస్తాడు? చెక్కుతాడో. ఎక్కడైతే వంకరలో వంకరను సరిచేస్తాడో, వంకర తీయగలిగిన వాడు తాపీ మేస్త్రి ఏం చేస్తాడు? ఎక్కడైనా కాస్త వంకరుంటే ఆ వంకరని ఎలా సరి చేయాలో ఆ మేస్త్రి తెలుసు, దేవుడు కూడా తెలుసు ఎవరిని ఏ రకముగా మలుసుకోవాలో, ఎలా వాడుకోవాలో. కానీ అక్కడ ఏముండాలంటే సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. ఎప్పుడైతే సహనం ఉంటుందో, ఓపిక ఉంటుందో, ఆ కుటుంబాలు దీవించబడతాయి, ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. సహనం లేకపోతే ఉండలేమండి, ఓర్పు లేకపోతే ఉండలేము. ఒకవేళ ఎవరికైనా ఇంట్లో కోపం వచ్చి అనగానే ఆహా అంటే ఏమైంది? ఓహో ఓహో అనుకుంటే అలా వస్తుంది. అవునంటారా కాదంటారా? అనగానే ఏం చేయాలంటే తల వచ్చినప్పుడు, ఓర్చుకున్నప్పుడు అది ఎలా మారిందంటే ఆశీర్వాదకరముగా మారింది. అవునండి, దేవుడు ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. ఏం చేస్తాడు? ఏదైనా చేస్తాడు. కానీ ఆయనకి మనము అప్పగించేవారిగా ఉండాలి. అయితే మనము ఎవరిని ప్రేమించేవారిగా ఉండాలంట? దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి, దేవుని సన్నిధిని ప్రేమించేవారిగా ఉండాలి. ఆయన మందిరములో ఒక మాట చెప్తాను మీకు. క్రమముగా స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏం పెరిగింది? అటెండెన్స్ పెరిగింది. ఒక రోజు వెళ్ళని పిల్లలకు ఏం కనపడితే ఆబ్సెంట్లు కనపడతా ఉంటే ఎగ్జామ్స్లో పాస్ అవుతారు, కానీ ఆశలు కాడికి వచ్చే వాటికి ఫెయిల్ అయిపోతారు. అప్పుడు వల్ల రకరకాలైన సమస్యలు, ఆ సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తూనే తిరుగుతూనే అవస్థలు పడుతూ ఉండాలి. అది క్రమం తప్పకుండా అటెండెన్స్ బాగానే ఉంటుంది, ఎగ్జామ్స్లో మార్కులు బాగానే ఉంటాయి. అప్పుడు నేను చూసినప్పుడు గ్రేడ్ అంటారు. ఏ గ్రేడ్లో ఉంటావు? ఏ గ్రేడ్లో ఉంటావు. ఆ గ్రేడ్లో ఉన్నప్పుడు ఆ సర్టిఫికెట్ చూసినప్పుడు ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా నీ సర్టిఫికెట్ చూసినప్పుడు నీకు ఉద్యోగం ఇవ్వడానికి వెనకాడు. ఎందుకంటే క్రమం తప్పకుండా క్లాస్ పెట్టట్లేదు, క్రమం తప్పకుండా స్కూల్కి వెళ్ళే పిల్లలు క్రమం తప్పకుండా నడుచుకునే వారినంట ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రములు. అలాగే మనం కూడా క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్తాము, దేవుని సన్నిధిలో కనపడదాము, దేవుని ఆరాధించుదాము, దేవుని కనపరుచుదాము. ఇంటి మాట దేవుడు దీవించును గాక. ఆమేన్. చక్కని వర్తమానం అందించినటువంటి దైవజనులు అన్నయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి మాట దీవించును గాక. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడితే నిలబడండి.